ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నరేంద్ర మోదీ ల్యాప్టాప్ అని మనం దాదాపు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హల్చల్ అవుతుంది. డైలీ మెసేజెస్ వచ్చేస్తున్నాయి దీని గురించి రిజిస్ట్రేషన్ చేసుకోమని. ఇవాళ మనం దీని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం, చూద్దాం. ముందుగా pmyojana.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను ఈ లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. అసలు ఇది రియలా ఫేకా అని అంటున్నారు, దాని గురించి నేను చెప్పబోతున్నాను. కాకపోతే ఇది దాదాపు మాత్రం రియల్ అయితే కాదు. ఎందుకంటే జస్ట్ ఇది ఏముందంటే ప్రధానమంత్రి ఇక్కడ ఉంది కదా, ప్రధానమంత్రి ల్యాప్టాప్ వెటరన్ యోజన 2017 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది. కాకుంటే దీన్ని చూడండి, బుక్ యువర్ ల్యాప్టాప్ అని ఉంది. ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి. స్టేట్ ల్యాప్టాప్, ఏ ల్యాప్టాప్ అంటే ఆ ల్యాప్టాప్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ అని కొట్టేస్తారు. కాకపోతే ఇది పక్కా మాత్రం రియల్ అయితే కాదండి. మీరు ఎలాంటి వెబ్సైట్ అయినా చూసుకోండి, కాకపోతే ఇది మాత్రం అసలు రియల్ కాదు. ఇది ఏమైనా ఫేక్ కొరకు, వెబ్సైట్ రేటింగ్ కొరకే దీన్ని తయారు చేశారు. చూడండి. కాకుంటే ముందు నేను టైప్ చేస్తున్నాను, నా పేరు టైప్ చేసి తెలంగాణ, బ్రాండ్ ల్యాప్టాప్ నేను లెనోవో పెట్టేస్తున్నాను, లేదా డెల్ పెట్టేయండి, ఏదైనా ఒకటి మీ ఇష్టం, ఏదంటే అది కావచ్చు. నెక్స్ట్ స్టెప్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ప్రెస్ చేశాక లోడ్ అవుతుంది. కంగ్రాచులేషన్, మోదీ ల్యాప్టాప్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ అని వచ్చింది. ఇక్కడ ఏముందంటే షేర్ ఆన్ 12 వాట్సాప్ గ్రూప్ ఆర్ విత్ ఫ్రెండ్స్ ఫర్ వెరిఫికేషన్ అంటుంది. వెరిఫికేషన్ అంటే 12 మెంబర్స్కి పంపాలి, పంపినాక వెరిఫికేషన్ అనేది వస్తుందని అంటుంది. కాకుంటే మాత్రం ఇది ఎలాంటి వెరిఫికేషన్ రాదండి. నేను చూశాను గట్ట, ఇదంతా ఫేక్ అనమాట. దీన్ని మాత్రం ఎలాంటి నమ్మకం. కాకుంటే జస్ట్ ట్రై చేయండి ఒకసారి, జస్ట్ వస్తుందా రావట్లేదని మీరు చెక్ చేయడం కొరకు మీ పేరు టైప్ చేయండి. మీ పేరు టైప్ చేసే స్టేట్, నెక్స్ట్ ఇంకోటి ల్యాప్టాప్ బ్రాండ్ టైప్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసినాక నెక్స్ట్ 12 వాట్సాప్ గ్రూప్స్కి పంపండి. పంపాక నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ల్యాప్టాప్ మీకు వచ్చిందనుకో, ఒక ఫైనల్ సెటప్ టు గెట్ ల్యాప్టాప్ ట్రాక్ ఐడి వచ్చిందనుకో, ఒకసారి చూడండి. నాకు మాత్రం రాలేదు, అందుకని నేను చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహా సూచన కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.